వెల్కమ్ టు మినీ మూమెంట్స్. సమ్మర్స్ ఆర్ మెంట్ ఫర్ దిస్. అసలుకి సమ్మర్ వచ్చేసిందంటే ఎక్కడెక్కడికో ట్రిప్పులకి వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ అక్కడ వెదర్ మనం అంచనా వేయలేం. కాబట్టి మన హైదరాబాద్‌లో ఉన్న వండర్‌లాకి వెళ్ళిపోదామని మెయిన్ ఫిక్స్ అయిపోయి ఈ వీకెండ్‌కి అయితే మేము వండర్‌లా వెళ్ళిపోయినాం. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ ఎట్ వండర్‌లా. ఇట్ వాస్ అమేజింగ్. వెదర్ కూడా ఫుల్ కోఆపరేట్ చేసింది. లైక్ లుక్ ఎట్ దట్ క్లౌడీ వెదర్. ఎండ అస్సలు లేకునండి. అండ్ లెట్స్ గో. హౌ డిడ్ వి స్పెండ్ our day at వండర్‌లా? Okay, there were some ఆన్‌లైన్ థింగ్స్ వర్ గోయింగ్ ఆన్. లైక్ ఆన్‌లైన్ టికెట్‌కి కొంచెం ఆఫర్ అట్లా ఇట్లా. మేమైతే డైరెక్ట్‌గా వెళ్లి ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాం విత్ ఫుడ్ కూపన్స్ అన్నమాట. బయట ఫుడ్ ఎట్లాగో అలో చేయరు కాబట్టి మేము ఫుడ్ కూపన్స్‌తో పాటు తీసుకున్నాం. లెట్స్ గో అండ్ ఐయామ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ డే బికాజ్ నేను బీటెక్‌లో ఉన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్‌తోని ప్లాన్స్ వేస్తుండే. ఫైనల్లీ అది మా కజిన్స్ అండ్ మా అక్క పిల్లలతో అయిందన్నమాట. దిస్ ఈస్ సో హ్యూజ్ అసలకి. అంటే వెట్ రైడ్స్, డ్రై రైడ్స్ 2 ఉన్నాయి. అండ్ 2 అంతే టైం తీసుకుంటాయి. అంతే మజానిస్తాయన్నమాట. బట్ నా ఓటైతే వెట్ రైడ్స్‌కే. బికాజ్ వాటర్‌లో ఎంత సేపంటే అంత సేపు ఆడుకోవచ్చు. అండ్ కమింగ్ టు దిస్ పర్టిక్యులర్ జోన్, ఇక్కడ చిన్న పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద రైడ్స్‌కైతే ఈ పిల్లల్ని అలో చేయరు. బికాజ్ మినిమమ్ ఆఫ్ 110 సెంటీమీటర్స్ ఇంకా సమ్ కేజెస్ ఎక్కువ ఉంటేనే అలో చేస్తారు కాబట్టి చిన్న పిల్లల మామీస్‌కి అందరికి ఇది ఐడియల్‌గా ఉంటది. పిల్లలతో వచ్చేవారికి. ఇక్కడ ఎంత సేపైనా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇతను ఈ రెడ్ టీ షర్ట్ ఏసుకొని ఉన్నాడు కదా! అతనేంటంటే మనం అంతటా ఫోన్స్ క్యారీ చేయలేము. బ్యాగ్‌లో పెట్టేసి పక్కన పడేస్తాం. లేకపోతే లాకర్స్‌లో పెట్టుకుంటాం కదా! సో, మన మూమెంట్స్ అన్నీ ఎట్లా క్యాప్చర్ అవ్వాలి అంటే ఈ క్యాప్చర్ అనేవాళ్ళు మన ఫోటోగ్రాఫ్స్‌ని క్యాప్చర్ చేస్తారు. మనం మొత్తం అన్నీ ఎంజాయ్ చేసి, రైడ్స్ ఎంజాయ్ చేసిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన హ్యాండ్ పైన ఒక ట్యాగ్ ఏస్తారు. దాన్ని స్కాన్ చేస్తే మన సాఫ్ట్ కాపీస్ అన్నీ వచ్చేస్తే మనం వెళ్లి కలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, మూవింగ్ ఆన్. బట్ మనం చూస్తుందేంది వెరీ ఎక్సైటింగ్ థింగ్స్ చాలా ఇట్లా ఉండేటివి గదా! సో, అక్కడ ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్‌లో మీకు కావాల్సినయన్నీ చూసుకొని ఎళ్ళిపోవచ్చు. దేర్ ఈస్ దిస్ బూమరాంగ్, వర్టికల్ అన్ని రైడ్స్ అయితే మొత్తానికి ఎక్స్‌ట్రీమ్ ఫన్ వచ్చినాయి. లైక్ బూమరాంగ్, వర్టికల్ అన్నీ చాలా క్రేజీ ఉండే. అండ్ దెన్ దేర్ ఇస్ వేవీ ఫాల్, లేజీ పూల్ ఇట్లాంటివి కూడా ఉండే. దోస్ ఆర్ ఆల్సో వి కెన్ డూ విత్ కిడ్స్ అన్నమాట. బట్ ఈ రైడ్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ మెంట్ ఫర్ అడల్ట్స్ అండ్ క్రేజీ కిక్‌నిస్తాయి. యూ హావ్ టు డూ దీస్ అన్నమాట ఇక్కడికెళ్ళినప్పుడు. మనకు భయమైతది ఆబ్వియస్‌గా. నాకు కూడా ఫుల్ ఘోరమైన భయమే. బట్ నేనైతే మమ్మీ అని అరుచుకుంటూ కిందకొచ్చేసిన. బట్ వన్స్ వి డూ ఇట్ అందులో ఉన్న మజానే వేరే. మళ్ళీ మళ్ళీ చేయబుద్దయితది. అండ్ ఫుడ్ గురించికొస్తే మేము కూపన్స్ తీసుకున్నాం గదా! మల్టీపర్పస్ హాల్‌లోనైతే లంచ్‌కెళ్ళిపోయి లంచ్ చేసేసుకున్నాం. ఆఫ్టర్ 2, 3 రైడ్స్ ఇంగ లంచ్ చేసి మళ్ళీ మిగతా రైడ్స్ చేద్దామని అనుకునుండే అన్నమాట. సో, లెట్స్ గో అండ్ డూ ఆల్ ది రైడ్స్. ఆల్ అంటే నేను ఇదే కాకుండా వేరే వెనక సైడ్ గ్రీన్ కలర్‌వి గూడా ఉండే. అవి గూడా చేసేసిండే. అండ్ దెన్ డ్రై రైడ్స్‌కొచ్చేసినాం. దిస్ ఈస్ కాల్డ్ యాస్ జీ ఫాల్. అది గూడా చేసినాం. అండ్ దేర్ వాస్ రెయిన్ డాన్స్ గోయింగ్ ఆన్. ఈ రెయిన్ డాన్స్ అనేది చాలా చాలా జనాలొచ్చేసరికి వి కుడెంట్ డూ ఇట్. అంటే అంత కంఫర్టబుల్ అనిపియలేదు. ఈ రైడ్స్ అయితే కంప్లీట్‌లీ ఎంజాయ్ చేసినా నేనైతే. దెన్ జీ ఫాల్ దగ్గరకొద్దాం. జీ ఫాల్ అంటే గ్రావిటీ ఫాల్. సో, ఎగ్జిబిషన్స్‌లల్లా ఇట్లా టవర్ అనేది పైకి కంప్లీట్‌గా వెళ్ళిపోయి, మొత్తం సిటీ వ్యూతోని అట్లా ఉంటది గదా! మేము గూడా అట్లనే ఎళ్తుండే అన్నమాట. మా అక్క నేను రైడ్ ఎక్కినాం. మా పక్కన ఒక ఆమె కూర్చుంది. షీ వాస్ ఓహ్ మై గాడ్! అసలెంత భయపెడుతుండే తెలుసా పైకెళ్తుంటే. మీదది ఊడిపోతుంది, లూజ్ అయిపోతుంది కావచ్చు, మీ సౌండ్ వస్తుంది. అది ఇది అన్నట్టుగా భయపడుతుండే పైకెళ్తున్న కొద్దీ. లైక్ ఆబ్వియస్‌గా భయపడతాం గదా! ఏం లేకపోయినా. అదెంత సింపుల్ ఉంది రైడ్. ఆబ్వియస్‌గా మనం సింపుల్ ఉంది గనుక ఎంజాయ్ చేయాలనుకుంటాం గానీ, ఇట్లా పక్కనోళ్ళు భయపెడుతుంటే మనకు దాన్ని చూసి ఇంకెక్కువ భయమైతది గదా! సో, యాహ్! వేర్ వాస్ ఐ? ఎగ్జిబిషన్స్‌లల్లా నేను నాంపల్లి ఎగ్జిబిషన్‌లో గూడా ఇట్లాంటిది ఎక్కినా. లైక్ మీరు నా పాత వ్లాగ్‌లో చెక్ జేయొచ్చు. అదెంత పీస్‌ఫుల్‌గా చేషిండే అంటే ఐ వాస్ క్యారింగ్ ఫోన్ అండ్ అందులో నుంచి నేను వీడియో గూడా తీషినా. అంత సింపుల్ ఉంటది గదా! జనరల్‌గా మనకు టవర్స్ అంటే. ఇది గూడా అట్లాంటిదే గదా అని ఎక్కేసినామనమాట నేను మా అక్క. అంతకుముందు ఇది ఎట్లుంది అనేది గూడా చూడకుండా మేమిది ఎక్కేసినాం. సో, ఇట్లనే ఉన్నాం గదా! స్టిల్ ఇట్స్ సో ఫైన్ అనుకునేసరికి ఇట్లా పడిపోయినాం.
గుండె ఆగిన పననిపించింది. అండ్ ఆ అక్క సీట్ లూజ్ ఉంది అనేసరికి లిటరల్లీ నా నుంచి కింద పడ్డామా అన్న ఫీలింగొచ్చింది. యూ కెన్ అబ్జర్వ్ ఎంత స్పీడ్‌గా పడ్డదో. అండ్ దాని తర్వాత మజా గూడా ఫుల్ అంతే వచ్చిందనుకోండి. ఈ రైడ్స్ అన్న అంతే నీకు చేసే ముందు చూసినా, చేసినప్పుడైనా భయమైద్ది గానీ, చేసిన తర్వాత క్రేజీ మజా అనిపిస్తది. మేము చెయ్యంది ఒక్కటంటే రోలర్ కోస్టర్ రైడ్ బికాజ్ ఐ వాజంట్ రెడీ ఫర్ దిస్. అండ్ యాహ్! డాషింగ్ కార్స్ ఇదైతే ఒక చాలా సార్లని చూసినాం, చేసినాం. అండ్ దెన్ దేర్ వాస్ దిస్ గూఫీ రోలర్ కోస్టర్ వి డిడ్ థాట్. అండ్ లేటర్ ఆన్ దేర్ వాస్ వన్ రైడ్ రోలర్ కోస్టర్‌కి సిమిలరే. సో, ఇట్లా ఉంది గదా! ఇదేంటంటే ఆల్ ది వే అట్లా పైకెళ్తదనమాట. వెళ్ళిన తర్వాత దీన్ని స్ప్లాష్ అంటారు బేసికల్లీ. అండ్ రిమెంబర్ మీరట్లా ఎళ్తున్నప్పుడు అక్కడొకటి వైట్ థింగ్ ఉంటది. అది దట్ క్యాప్చర్స్ యువర్ ఫోటోగ్రాఫ్ అండ్ యూ కెన్ ఆల్సో టేక్ దట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్టర్ ద రైడ్ అనమాట. ఇట్ విల్ బి డిస్‌ప్లేయింగ్ ఎట్లా వచ్చిందని జెప్పేసి. సాఫ్ట్ కాపీ అవైలబుల్ ఉంటది. అండ్ ఆల్సో హార్డ్ కాపీ గూడా వాళ్ళిచ్చేస్తారు. అండ్ దెన్ లుక్ ఎట్ దిస్. ఐ తో ఎంజాయ్డ్ ఇట్ థరోలీ అసలకి. టైం అనేది తెలవలే. నైట్ అయిపోయింది. అండ్ సమ్మర్స్ కాబట్టి వండర్‌లా వాళ్ళు స్కూల్ పిల్లలు అందరూ వచ్చేస్తారు కాబట్టి దే ఎక్స్‌టెండెడ్ టైమింగ్ అప్ టు నైట్ 11:00 అండ్ మేమే కాదు ఎవ్రీవన్ ఈ వండర్‌లా లైట్స్ ఆఫ్ చేసేదాకా అక్కడనే ఉండే అన్నమాట. అండ్ ఫుడ్ వాస్ ఓకే. ఇక్కడ ఫుడ్ అంత గ్రేట్ ఏం లేదు. వి ట్రైడ్ టు ఎక్స్‌ప్లోర్ అన్నమాట. ఫుడ్ కానీ అంత నచ్చలేదు నాకు. మేమొచ్చే ముందే ఇక్కడ ఒక పెర్ఫార్మన్స్ అయింది అండ్ కంటిన్యూయస్ డీజే నడుస్తుండే. యాహ్! సో, వాట్ వాస్ ఐ సేయింగ్ అబౌట్ ఫుడ్? దోస ఇవన్నీ మేము ట్రై చేయకుండా, ద బ్యాడ్ డెసిషన్ వాట్ వి డూ అంటే, వి ట్రైడ్ పొటాటో చిప్స్ ఉంటాయి గదా! పొటాటో చిప్స్ గూడా గాదది. ట్విస్టర్ యాహ్! దిస్ ట్విస్టర్ వి ట్రైడ్ ఇట్. బట్ అది ప్రాసెస్ అంతా చూసి ఫుల్ టెంప్టింగ్ అనిపించి మేము ఆర్డర్ ఇచ్చినాం. దాంట్లో సాల్టే లేదు. వాడు పెరి పెరి మసాలా అవన్నీ ఏసిండ్రు గదా! అతను. దేర్ వాస్ నో సాల్ట్ ఇన్ ఇట్. అండ్ ఇట్ వాస్ సో బ్లాండ్. అంత పెరి పెరి ఏసినా గూడా మజా అనిపియలేదు. అండ్ ఇక్కడ వెయిటింగ్ టైమ్ మిగతా వాటన్నిటికంటే ఎక్కువ అనిపిచ్చింది. ఎందుకంటే పర్టిక్యులర్ ఏదైతే ట్విస్టర్ ఏస్తుండేనో అది మాకు మా ముందు ఇంకో ఇద్దరు ముగ్గురున్న తర్వాత మాకేసిస్తా అన్నట్లుగా చెప్పిండే. సో, ఇంకా నేను మా ఇద్దరు కజిన్స్‌ని ఇక్కడ పెట్టేసి నేను ఇంకో కజిన్ వేరే ఏదైనా ఆర్డర్ ఇద్దాం ఆ లోపు అన్నట్లుగా మేము లోపలికెళ్ళి పిజ్జాస్ ఉన్నాయి. ఓకే. పిజ్జా అయినా ట్రై చేద్దాం గదా! అన్నట్లుగా పిజ్జా చెప్పుకోవడానికి ఎళ్ళిపోయిండే అన్నమాట. అండ్ దారిలో ఈ సాంగ్స్ ఉండే. పిజ్జా దగ్గరకొచ్చి పిజ్జా ఆర్డర్ చేసినాం. మంచిగొస్తది గదా! అని అనుకునే లోపు ఏంది ఆర్డర్ వాడు కూపన్ ఇస్తాడు గదా! అది పోయింది. బ్రో నేను పే చేసినానని పిజ్జా తీసుకోలే అది ఇది అని అక్కడ దమ్ దమ్ చేసేసరికి ఇదెక్కడ మిస్ అయిపోతామో అని తొందరగా తెచ్చుకొని పిజ్జా తినేసి, ఈ షో చూసేసి ఫైనల్లీ మళ్ళీ బంపింగ్ కార్స్ దగ్గరికి పోయి అది ఆడుకొని ఇంగ వాళ్ళు మ్యామ్ మీరెళ్ళిపోండి డే అయిపోయింది ఆల్‌మోస్ట్ అని చెప్తే ఇంకాసేపు అక్కడ అన్ని రైడ్స్ క్లోజ్ చేసినంక ఆల్‌మోస్ట్ ఈ లైట్స్ గూడా ఆఫ్ చేసే సిట్యుయేషన్ వచ్చేదాకా అక్కడ ఎంజాయ్ చేసి, వి లెఫ్ట్ వండర్‌లా విత్ ఎ పైసా వసూల్ డే అన్నమాట. ఇట్ వాస్ రియల్లీ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఈస్ నాట్ ఎ ప్రమోషనల్ వీడియో. నేను ఎంజాయ్ చేషినా కాబట్టి ఐ యామ్ టెల్లింగ్ యూ ఇట్స్ రియల్లీ గ్రేట్ అక్కడింగ.